పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మేము శబ్దం తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చా మళ్ళీ ధనుష్ లాంటి క్యారెక్టర్ అండ్ కుమార్ లాంటి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తెలుగు ఇండస్ట్రీ వెయిట్ చేస్తుందండి. ఆ సినిమాల తర్వాత ఎంత మంది అనుకుని ఉంటారు, అరే విలన్ అంటే ఇలా ఉండాలి కదా, మన సినిమాలో పడితే సరిగ్గా ఉంటాడు కదా అది అని. ఒక 100%. మహేష్ బాబుతో ఎక్స్పెక్ట్ చేసాం, ఒక ప్రభాస్ తో ఎక్స్పెక్ట్ చేసాం, ఒక్కసారిగా మళ్ళీ 3 years 100% అండి. ఇక్కడ ఏంటంటే ప్యారల్ గా నా సినిమాలు కూడా నేను చేసుకుంటున్నాను, అంటే హీరోగా, ప్రొటాగనిస్ట్ గా ఇవి బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నాను. బట్ ఇదైతే వదలను. విలన్ అనేది నాకు యాజ్ అన్ యాక్టర్ బౌండరీలో ఉండవండి. విలన్ కి ఏమైనా చేయొచ్చు. సో అప్పుడు చేస్తున్నప్పుడు ఒక చిన్న ఫన్ ఉంటుంది. ఐ థింక్ ఐ వుడ్ వాంట్ టు రీటైన్ దట్ టిల్ ద ఎండ్. ప్యారల్ గా చెడ్డోడ్లాగా చేసి దడిపించి, ఇటుపక్క మంచోడ్లాగా చేసి మెప్పించి, ఈ బ్యాలెన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సరైనోడి తర్వాత కుమార్ బాబు చేసి, కుమార్ బాబుకి ఒక విషయం అయిందని చెప్పి ఏడవటం అనేది, ఐ థింక్ ఐఎమ్ లవింగ్ దిస్ యాజ్ అన్ యాక్టర్. ఒకే షేడ్స్ చేసుకుంటూ వెళ్ళినా కూడా కొంచెం మొనోటనస్ గా ఉంటుందేమో. సో ఈ మిక్స్ అవుతే నేను 100% చేస్తూనే ఉంటాను. చిన్న గ్యాప్ మీరే తీసుకున్నారు. గ్యాప్ కాదు, నా సినిమాలు చేసుకుంటున్నాం కదా. సో మధ్యలో శబ్దం చేశాను, క్లాప్ చేశాను, పార్ట్నరు, మయసభ, మధ్యలో టక్కని ఒక మంచి ఆఫర్ వచ్చింది అంటే ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. బట్ ఐ విల్ బి చూజీ అండ్ పికీ. మంచి ఫిల్మ్ మేకర్స్ రావాలి, మంచి ఫిల్మ్ మేకర్స్ ముందుకు రావాలి, నన్ను కాస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు అట్లా వచ్చేలా ఉంటే ఐ వుడ్ బి లవ్ టు గో అహెడ్. అండ్ నా సినిమాల్లో కూడా ఇంకా కొంచెం స్కేల్గా పెద్ద సినిమాలు చేద్దాం. పెద్దదంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాజ్ అ వరల్డ్, బిగ్గర్ వరల్డ్, కొంచెం స్కేల్ గా కొంచెం పెద్దది చేద్దాం అని చెప్పి. ఇది కూడా తెలుగు, తమిళ్, హిందీ. ఎస్. ఇది కూడా స్కేల్ గా పెద్దది. బడ్జెట్ గా వి స్పెంట్ క్వైట్ అ లాట్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ అదేలాగా నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా వి మేకింగ్ ఇట్ బిగ్గర్ ఫర్ ఇట్ టు రీచ్ మోర్ వైడర్. ఓకే. ఆది గారు ఏం డైట్ ఫాలో అవుతారని చాలా మంది అడగమని చెప్పారు, కొన్ని లక్షల మంది అడగమని చెప్పారు. ప్రాపర్ ఇంటి ఫుడ్ అండి. కానీ ఏంటి, వైట్ రైస్లు అవాయిడ్ చేసి కొంచెం తింటాను. ఆయిల్ లేని ఫుడ్లు, ఇంట్లో చేసే ప్రతి కూర తింటాను. పోర్షన్ కంట్రోల్ అనేది నిక్కీ నాకు నేర్పించింది. అంతకుముందు నాకు ఉండేది కాదు. నేను బాగా తింటా, నచ్చిందంటే ఇంకా ఫుల్. తమిళ్లో సమ్మ కట్టు అని అంటారు కదా, అట్లా బాగా తినేస్తాను. బట్ ఐ థింక్ తనని చూసి నేర్చుకున్నాను పోర్షన్ కంట్రోల్. నచ్చినా కూడా కొంచెం తింటే ఇట్స్ గుడ్ ఫర్ యూ. తింటారా వైట్ రైస్? ఒక బౌల్ తింటారా? చిన్న బౌల్, అంతే. ఓకే, అంతే. నైట్ ఉండదు, మళ్ళీ మధ్యాహ్నమే. నైట్ ఏం తింటారు? నైట్ సాలడ్స్ లాంటివి విత్ ప్రోటీన్ అండ్ కొంచెం ఫైబర్. అది కూడా 6-6:30 అంతే. ఇంకా అంతే. జిమ్ చేయడానికి ఎక్కడ వస్తుంది మీకు అంత స్టామినా? అదే మనం ఏమనుకుంటాం అంటే కొంచెం లాంగ్ అవర్స్ తినకపోతే ఎనర్జీ తగ్గుద్ది అనుకుంటున్నాం కదా. అది ఫస్ట్ 4-5 days రోజు, ఫస్ట్ 4-5 days. దాని తర్వాత మీ బాడీలో ఉన్న రిజర్వ్ ఫ్యాట్ ని వచ్చేసి కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ యూజ్ దట్ యాజ్ అన్ ఎనర్జీ. ఆ 5th-6th day నుంచి మీకు ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ నార్మల్ అయిపోతాయి. సో ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, దాని గురించి నాకు ఎక్కువ తెలియదు. బట్ లిటిల్ బిట్ ఆఫ్ ఫాస్టింగ్ హియర్ అండ్ దేర్ మంచిది. ఆకలి మంచిది. మనకి చిన్నప్పటి నుంచి మన మదర్స్ అందరూ ఆకలేస్తుందమ్మా తినే అని చెప్పి పెడేస్తారు బాగా. బట్ ఆకలి అనేది అప్పుడప్పుడు మనకి వీ హ్యావ్ టు ఫీల్ దట్ హంగర్. దట్స్ గుడ్ ఫర్ యువర్ బాడీ అంటారు. ఎన్ని అవర్స్ చేస్తారు జిమ్? తక్కువే, ఐ థింక్ 45 minutes to 1 hour అంతే మాక్సిమం. అంతే. 1 hour 45 minutes కి ఈ బాడీ మెయింటైన్ చేస్తారా? అంతే. డైట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే వర్కౌట్ అనేది ఒక 30%. మన బాలయ్య బాబు కూడా చెప్తా ఉన్నారు, ఆయన సార్ మాట్లాడుతుంటే అది విన్నాను, విచ్ ఇస్ ట్రూ. 30% ఇస్ యువర్ డైట్, 60% or 50 to 60%, sorry, 30% is your workout. 50 to 60% is your diet, which is more important. దాంతో పాటు రెస్ట్, యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ రెస్ట్. అది మీరు కంటిన్యూస్ గా పని చేస్తున్నారు, మీకు రెస్ట్ ఇవ్వట్లేదంటే అట్ వన్ పాయింట్ ఈ బాడీ విల్ కొలాప్స్. ప్రశాంతంగా నిద్రపోవాలి. సో ఇది బ్యాలెన్స్ చేస్తూ వెళ్తేనే ఐ థింక్
ఎవ్రీథింగ్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్. మన బాడీ ఇస్ డిజైన్డ్ ఇన్ సచ్ వే, ఓకే. యువర్ బాడీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. మనం దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, కానీ దానికి ఇవ్వాల్సింది మనం డీసెంట్ గా ఇచ్చేసామంటే. కొత్తగా ఎవరన్నా మిమ్మల్ని కలిసిన వాళ్ళు మీ ఫుల్ పైనుంచి కింద వరకు మీ నచ్చిన పార్ట్ అంటే ఏమని చెప్తారు అందరూ? కళ్ళు అంటారు, ఓకే, హైట్ అంటారు, ఓకే, వాయిస్ అంటారు, ఓకే, షోల్డర్స్ అంటారు, ఓకే, పాస్చర్ అని కొంతమంది అంటారు, ద వే ఐ స్టాండ్, ద వే ఐ యోగా చేస్తాను. సో మేబీ పాస్చర్ ఇస్ టేకింగ్ కేర్. ఓకే. యోగా. అమ్మాయిలు కూడా కళ్ళే చెప్తారు ఫస్ట్. కళ్ళు చెప్తారు. హెయిర్ ఎవరు చెప్పరా? చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, బట్ ప్రస్తుతం అన్ని ఐ థింక్ మై ఆల్ ద కాంప్లిమెంట్స్ బై మై వైఫ్ అనుకుంటా. న్యాచురల్ హెయిర్ కదా అది. ఇది కొంచెం అక్కడక్కడ విగ్గు పెట్టుకున్నట్టున్నాను. ఇప్పుడు మా వాళ్ళు అదే తమ్ముళ్ళు వేస్తారు మళ్ళీ. గాడ్స్ గ్రేస్ ఇప్పుడు దాకా పోతే న్యాచురల్ హెయిర్. న్యాచురల్ అవును, అదే ఫస్ట్ నుంచి అదే బాగా మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఇంటర్వ్యూ తర్వాత కావాలంటే ఒకసారి లాగి చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.